మీ నాయకులకి ఎంత చెప్పినా ఏమన్నారు అంటే ఇప్పుడు ఎంత ఇది 4,000 1,000 పెరిగింది కదా, సంతోషమేనా? నీకు ఇల్లు చేపిచ్చిస్తాం లేదు. ఎన్ని రోజులు చేస్తారమ్మా? చేస్తారా? ఎప్పుడు ఇస్తారు కదా? 3,000 వస్తుంది. 4 ఎవరు లేరా మీ ఇంట్లో? ఎక్కడ పోయారా? ఈ భార్య సరే 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 తీసుకో. నీకు ఎంతిదే? అంతకుముందు ఎంత వస్తుంది? ఇప్పుడు నీకు సరిపోతుందా 4,000? సంతోషమా? ఎవరిస్తున్నది 4,000? అంతకుముందు ఇచ్చింది 3,000 కదా, ఒకేసారి 1,000 రూపాయలు పెంచాం కదా. బాగుందా? సరిపట్టుకో మేడం. బాగా చూసి ఇప్పుడు సంతోషమా? ఒకేసారి ఎంత ఉందన్నా? అందరూ కూడా వేదిక ఇచ్చేసిందిగా కోరుతున్నాం. నీటి సంఘాల అధ్యక్షులు గత 13 నెలల నుంచి మనము అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇదొకటైతే ఈ పెన్షన్ ని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉండే నాయకులు, ఏ గ్రామంలో నాయకులు అందుబాటులో ఉన్నారో ఆ గ్రామ నాయకులు పోయి ప్రజలకి నేరుగా అందివ్వడం అనేది ఇంకొక మహత్తరమైన కార్యం. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన దానివల్ల ఈరోజు నేను ఇంచుమించు 30 ఇళ్ళు తిరిగాను ఇక్కడ ముదివర్తిపాలెంలో. ప్రతి ఇంట్లో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు. అలాగే గ్రామంలో మేమందరము అధికారంలోకి వచ్చినందుకు కష్టపడిన ఉత్తమమైన కార్యకర్తలందరూ కష్టకాలంలో జెండా భుజాన్ని వేసుకొని పార్టీని కాపాడిన నాయకులందరినీ కలుసుకోగలుగుతున్నాం. ఇటువంటి మహత్తర కార్యక్రమానికి ఈ రోజు ఈ ముదివర్తిపాలెంకి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అలాగే అధికారులు, అలాగే ముదివర్తిపాలెం గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.